గురువుగారు ఈ 2025 జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందనేది వివరించండి గురువుగారు. జానకిరామ్ని అడిగి చూద్దామండి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో. చూడు జానకిరామ్, మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం, తరించిన కార్యం, అనుకున్న కోరిక చేసే పనిది. మిథున రాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా దశమ స్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలానికి. దశరథ మహారాజు లాంటి జాతకం ఉంటుంది వారి పేరు మీద. అదృష్టం ఉంటుంది కానీ మాత్రం వారి ఇంటి వారికి ఇబ్బందులు పెడతారండి. ఓకే. స్త్రీలైతే వారి భర్తలు ఇబ్బందులు పెడతారు, వివాహమైన వారు. పురుషులైతే వారి భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానంతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారి జాతకంలో 30 సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు తప్పవండి. 30 నుంచి 36 సంవత్సరాల లోపల ఉన్న వారికి పర్వాలేదు, మంచిగా ఉంటుంది ఈ నెల. 30 నుంచి 30 దాటిందనుకో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని అంతర్దశ ఉంది, దశమ స్థానంలో శని ఉంది. నవగ్రహాల్లో ఇరుకు మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతక బలంలో. ఓకే. ముఖ్యంగా క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు కలిసి వస్తుంది. ఎందుకంటే కుజగ్రహం మంచిగా ఉంది వీరికి, అలాగే శుక్రగ్రహం మంచిగా ఉంది. కుజగ్రహం మంచిగా ఉంటే మాత్రం దూకుడు మనస్తత్వం ఉంటుంది, అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టారు. ఓకే. అది ఏదైనా సరే క్రీడా రంగానికి సంబంధించింది, భయపడారన్నట్టు. శుక్రబలం మంచిగా ఉంది. శుక్రబలం మంచిగా ఉన్నందువల్ల అంటే ఈ కళారంగానికి కావచ్చు, క్రీడా రంగానికి కావచ్చు శుక్రబలం కూడా ఉండాలి. రాణించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. సరస్వతి మాత కటాక్షం ఉంటుంది, లక్ష్మీదేవత కటాక్షం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మనస్తత్వం చెప్పాలంటే వీరు ఎవరికి అర్థం కారు. ఓకే. ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, కపటం ఉండదు వీరికి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు, లేని గొడవలు వస్తాయి. ఈ పని కాడ ఇలా మాట్లాడాలి, ఆ పని కాడ అలా మాట్లాడాలనే గుణం ఉండదు వీరి జాతకానికి. ఏ పనికైనా ఒకటే దారి ఉంటుంది వారు. దాని వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సూటిగా మాట్లాడతారు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. వీరికి రుణ చిక్కులు తప్పవండి. డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడటం కానీ, డబ్బులు తీసుకొని ఇబ్బంది పడటం కానీ, లేదా ఎవరైనా ఎవరికి డబ్బులు ఇస్తే వీరు మధ్యవర్తి ఇబ్బంది పడటం కానీ ఇలాంటి సూచనలు ఖచ్చితంగా ఉంటాయి వీరికి.